నా మనసును దోచాడు శ్రీరాఘవుడా శ్రీమాధవుడా నిన్ను వలచిన ఆ ప్రియుడు అక్క ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు. చిత్ర ఎంత దయో చింతలు పై శ్యామ సుందర మదన మోహన శ్యామ సుందర మదన మోహన శ్యామ సుందర. ఓహో దంతాలకు సలుపు పుట్టే హసనియా, దంతాలకు సలుపు పుట్టే హసనియా, దంతాలకు సలుపు పుట్టే దంతాలకు సలుపు పుట్టే శ్యామ సుందర. అబ్బో మంచి జోస్ మీద ఉన్నారు అక్క బావగారు. హుషారుగా ఉన్నారే. మేము ఒకటి పెట్టుకున్నాం మంత్ర మచిలీపట్నంలో. ఏమిటి ఉండండి బోని అవుతుంది. బండ్లమూడి ప్రభాకర్ గారు మీ ముగ్గురికి, భవానీకి, పిల్లమ్మకి 5గురికి 500. అలాగే పెద్దలు గౌరవనీయులు బల్లపూడి ప్రభాకర్ గారు కళాభిమానంతో మరి చింతామణి పాత్రధారైనటువంటి లక్ష్మీ గారిని ఆశీర్వదిస్తూ, అలాగే పూర్ణరంగడ పాత్రధారైనటువంటి సగిరిశెట్టి శ్రీనిబాబుని ఆశీర్వదిస్తూ, అలాగే చిత్ర పాత్రధారైనటువంటి కుమారి కళ్యాణిని ఆశీర్వదిస్తూ, అలాగే శ్రీహరి పాత్రధారి సోదరుడు కొడాలి రాజ్కుమార్ గారిని ఆశీర్వదిస్తూ, అలాగే భవానీ శంకరుడు అన్నగారు ప్రేమసాగర్ గారిని ఆశీర్వదిస్తూ 5గురికి 500 రూపాయలు ప్రజెంటేషన్ చేశారు. వారికి విఘ్నేశ్వర స్వామి వారు, పార్వతీ పరమేశ్వరుడు, శ్రీడి సాయినాథుడు ఎల్లవెల్ల అష్టైశ్వర్య భోగభాగ్యమునిచ్చి సదా కాపాడుగాక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వారికి మా కళాభివందనము తెలుపుకొచ్చున్నాము. మేము ఒకటి పెట్టుకున్నాం బందర మచిలీపట్నంలో. ఏమిటి బందరం మచిలీపట్నం అంటే 2 ఒకటేగా? ఎవరన్నారు? అందరూ అంటున్నారు. అదేండి బందరం మచిలీపట్నం ఒకటంట. మొన్న ఎలక్షన్లకి ఎడదీసేశారు. అబ్బో ఎందుకనా బందరంతా మగవాళ్ళకి, మచిలీపట్నం చేది చెయ్యేస్తే చేతులు దూచాయి. అక్కడ పెట్టుకున్నామండి. ఏమిటి? అశోక్ స్టేషన్. పోలీస్ స్టేషన్ కాదులే, రైల్వే స్టేషన్. అవునవునవును. అదేండి పొద్దున్నే పోలీస్ స్టేషన్, పొద్దుంటే రైల్వే స్టేషన్ ముండలకి. అశోక్ స్టేషన్ అంటే వ్యాయామ సంఘం. వ్యాయామమా? అందులో ఏమేం చేస్తారండి? అనేకం చేసుకుంటాం. అనేకం అంటే అందులో నాటకాలు, నాటకాలు, హరికథలు, కథలు, రికార్డింగ్ డాన్స్. రను రానంటూనే చిన్నదో చిన్నదో, రవులని గుడికొచ్చే చిన్నదో చిన్నది, సిగ్గు సిగ్గంటూనే కుర్రదో కుర్రదో, కొగిట్ల వాలిందా కుర్రదో కుర్రది, సిగ్గు సిగ్గంటూనే చిన్నదో కొగిట్ల వాలిందా చిన్నదో చిన్నది. ఇది మామూలు ఊపు కాదు, మరి రాత్రి పూట 1 గంటకు వచ్చి ఊపి ఇది. ఏమండో మేము నాటకాలు కూడా ఆడాం. ఏమేమి ఆడారు? సాంఘికం చెప్పడం, పౌరాణికం చెప్పడం. ముందు సాంఘికం చెప్పండి. సాంఘిక నాటకం పేరు చెప్పంటారా? చెప్పండి. నిన్నే పెళ్ళి ఆడతా. నీ రంగేంటి మా రంగేంటి మా అక్కనే పెళ్ళాడతావా? నాటకం పేరండి. నాటకం పేరా? బాగోలేదండి, బాగోలేదు. ఇది బాగోలేదా? ఇంకోటి చెప్పరా? చెప్పండి. రాత్రికి రా. అమ్మా రాత్రి రమ్మన్నాడు. మీ అమ్మ ఎక్కడ లేదు. ఎక్కడుంది? మీ అమ్మ ఎక్కడ లేదు. ఎక్కడుంది? ఆయన ఎప్పుడో తీసుకెళ్ళిపోయాడు. ఎవరు? మా సత్యం బాబాయ్ గారు. ఎక్కడికి? అదిగో అక్కడ తీసుకెళ్ళి కొడతాడు మీ అమ్మని. అమ్మని కొట్టేదాన్ని ఎవరికి ఉంది? మీ అమ్మని కొడతాడు కదా, మీ అమ్మకి ఆయన కొడతాడు. యాండి మమ్మల్ని కొట్టేవాడు ఇంకా పుట్టలేదండి. ఊరుకోండి, గోలీ సోడ కొడతాడు. చానాలు వచ్చింది కాదు గుంటూరు జిల్లా, గోలీ సోడ కొడతాడు తీసుకెళ్ళి. కొడతాడు కాదు, థమ్సప్ పెప్సీ ఇస్తున్నారు. గోలీ సోడ తాగదు మా అమ్మ. ఈ నాటకం కూడా బాగోలేదా? ఇంకోటి చెప్పరా? చెప్పండి. ఇంకోటి చెప్పండి. ఇప్పుడు నాటకాల పేర్లన్నీ ఎలాగున్నాయి? ఎలాగున్నాయా? ప్రేమించుకున్నావరా, పెళ్లి చేసుకున్నావరా, పడుకున్నావరా, లేచిపోదావరా, శోభరానికి అన్ని రాలేనా? కొత్త నాటక పేరు చెప్పనా? చెప్పండి. కొత్త నాటక పేరు చెప్పండి. అమ్మ. నీ అమ్మ.
కొడతారేంటి? మీరు కొడతారేంటి? మమ్మల్ని పట్టుకోండి ఈ అబ్బా అన్నావుగా. ఏమంటావే? మీరు కొడతారా? మరి అట్లా మాట్లాడితే మర్యాద లేకుండా మమ్మల్ని ఓ పని చేయండి, ఆ. మీరు కొట్టిన సేపు కొట్టండి. ఏ, తర్వాతే? నా సంతకాడు వెళ్ళిపోయినప్పుడు 10 నిమిషాలు ఛాన్స్ ఇవ్వండి. ఎందుకో కాలు పట్టుకు మధ్యలాడుకోవడానికి మరి నేను కొట్టద్దా? ఏ నేనేమన్నాను? అమ్మా నీ అమ్మ ప్రొడక్షన్ ఓ టంకు పెట్లో రంకు మొగుడు. ఆ? కొత్త నాటకం పేరే ఇందులో పాటలు కూడా ఉంటాయి. పాటలు మంచి పాడండి. కాలేజీ పప్పల బస్సు, కాలేజీ పప్పల బస్సు, ఏ సీటు చూసిన బ్రష్, బ్రేక్ వేస్తే పెద్ద బిస్సు, మన్మధుని చిందిస్తూ పిడత కింద పప్పు, పిడత కింద పప్పు, రుచి చూడకుంటే తప్పు, వెళ్ళలాగుంది చెప్పు, తెగుతాది ఇంకా చెప్పు. అది టెన్నిస్ బొత్తుల పాప, టెన్నిస్ బొత్తుల పాప, మీ బొత్తుల కచ్చట ఊప, అది అత్తుల తోటల కాప. ఏయ్, జిందాకు జిందా 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 నైట్ పూట నరుసు, ఏమండి నైట్ పూట నరుసు, కనిపెట్టినది పరసు, ప్యాంటోడది ఏయ్, ఏమిటా మాటలు? ప్యాంటోడది యమ్మంది, పొడుసుంది పండ సూది. ఏంటి దాని మీద కల వెళ్ళిపోతున్నావు? అసలు మీరు నన్ను అయినవరా? ఏంటది? అసలు మీరు నన్ను అయినవరా? ఏమిటది? స్టప్పు. అబ్బా, మేము పౌరాణిక నాటకాలు కూడా ఆడాం. ఏమాడారేమిటి? నాకు మొన్న అవార్డు ఇచ్చారు అమలాపురం. దేనికి? ఏమిటి? నంది అవార్డు ఇచ్చారుగా. కాదు, ఆ. చాలే ఊరుకో. నంది నంది మా అమ్మకి ఇచ్చారు, మీకే పెద్ద పంది ఇచ్చారు. దాన్ని మీ అమ్మకి ఇచ్చారు. కాదు. ఏం నాటకం అనుకుంటున్నారు? ఏ నాటకం? గజేంద్ర మోక్షణం. మోక్షణం ఏమిటి? తెలుగు రాదు, ఇంగ్లీష్ గజేంద్ర మోక్షం కదా. అదేనండి, మేము కొంచెం నెత్తిగా మాట్లాడతాం, మీరు కొంచెం ఒత్తిగా మాట్లాడతారు. కళ్ళెంత కట్ట. ఏంటవి? ఏంటి? నా వీక్నెస్. అమ్మా, మమ్మల్ని కాగితే వీక్నెస్ పోతుంది. ఆగా. మీ అమ్మొద్దు, వీక్నెస్ అన్నావుగా. మీ అమ్మొద్దు. తగ్గిపోయింది. తగ్గిపోయిందా? ఒక్క దెబ్బ తగ్గిపోతే పట్టట్టిందంటే మొక్క. ఏమండి ఆ నాటక పేరంటే ఏంటనుకున్నారు? ఏమిటది? గజేంద్ర మోక్షణం. ఆ. అందులో నా వేషం ఏంటి? ఏ వేషం? హీరో. కలెక్షను? జీరో. ఓహో, మంచి పని జరిగింది. హీరో అంటే ఎవరు? ఎవరండి? విష్ణుమూర్తి. అమ్మ బాబోయ్, వేషం అంటే వేషం అండి. మరి అవునండి. విష్ణుమూర్తి వేషం వేసుకుని స్టేజీ మీదకి వస్తే ఏమన్నారు? ఓ అబ్బో సాంబూర్తి వచ్చేసాడు అన్నారు. చాలే ఊరుకోండి. వేసిందేమో విష్ణుమూర్తి వేషం, ఈ సాంబశివుడు ఎక్కడి నుంచి వచ్చాడు మధ్యలో? డ్రెస్సులు మారిపోయినాయండి. ఎలాగా? నాటకాల సీజన్ కదా, ఆ. ఒకే బస్సులో 2 గ్రూపులు ఎక్కాం. గూపులా? 2 ట్రూప్స్, ట్రూప్స్. రెండు గ్రూపులు ఎక్కాం. ఆడపిట్లు మాకు, మా పిట్టలకు. మంచి పని జరిగింది. అవే డ్రెస్సులు వేసుకుని ఆడేసి. ఆహా. ఓ పద్యం పాడినా, పాడండి. పాడండి పాడండి ఓ పద్యం పాడినా. పాడండి. చిటికిన్ జప్ ఏమండి సౌండ్ పాడు once more. ఏమిటి? మీకు మీరే కొట్టుకుంటున్నారు. వన్స్ మోరు. నీకైతే ఎప్పుడో ఒకటి కొడతాడు. ఏంటి? వన్స్ మోర్. అట్లా చెప్పండి. మరి బాగా ఎవడు కొడతాడమ్మా? పాపం. సంతకాడు కూడా 10 రూపాయలు ఇచ్చా. దేనికి? నేను స్టేజ్ ఎక్కగానే వన్స్ మోర్ కొట్టరా. కొట్టాడా? కొట్టాడా? వాడు నాకు కొట్టబోయి నా పక్క తోడు ఆ, మంచి పని చేశాడు. ఈ పక్కన నేనే ఉన్నా, నాకే కొట్టు once more. మేమే కొట్టుకుంటున్నాం. ఆహా. పట్టుకోండి. ఏమండోయ్, తెగ హుషారు మీద ఉన్నారే. అక్క, మా బండి- జేబులు మొత్తం ఖాళీ చేసి మా పంపారు. బండి ఎప్పుడు ఊపిలో ఉండదు. ఎత్తు మాట ఏమండి? చెయ్యలేవే కానీ 10 రూపాయలు కూడా ఇవ్వకు కానీ. అంత ఆనందంలో ఉన్నారుగా. జేబులో ఏమన్నా చిల్లరుందా? ఆ? డబ్బులే మీకు కావాలి. ఉంటే చిన్న తుంపర్ తుఫాన్ కురిపించండి. సూపర్ తుఫాన్. డబ్బులే మీకు కావాలి. చిత్రం ఇలా రావే. నీకు పై జోబులే కావాలా, పాయింట్ జోబులే కావాలా? పై జేబులు ఎంత ఉంటాయి? ప్యాంట్ జేబులు ఎంత ఉంటాయి? పై జోబులే అయితే నా చేతికి పాండి వచ్చినట్టు, జేబు అయితే పాయింట్ జోబులే అయితే నీ గుప్పుడు పెట్టినండి. ప్యాంట్ జేబులు. నా పొడుగు చేద్దా ప్యాంట్ జేబులు పెట్టి తీసుకో. పెట్టుకో. పెట్టుకో కాదు, తీసుకో. ఆ? ఆ, తీసుకోవాలా? ఆ. మీకు Take మాకు- this. మీకు మాకు గొడవ ఎందుకు? ఆ. ఇంకో గంట ఉంటే నువ్వేమో పాలకొల్లు వెళ్ళిపోతావు, నేను నేను గుడివాడ వెళ్ళిపోతా, రేపు సండే. నేనేమో జగ్గీపేట వెళ్ళిపోతా. రేపు సండే మీకు మాకు గొడవ ఎందుకు? తీసుకుని పెట్టుకో. తీసుకొని పెట్టుకునేది. ఆ?
ఇచ్చి తగిలిందా? ఏముందా అక్క, జేబులో? నాకు ఈ చెయ్యొద్దు. చెయ్యొద్దా? అమ్మో ఏమండి ఏముందా జేబులో? ఏముందా? ఆ. పెట్టమనంగానే ఎక్కడ పడతా తోసాడు. మీరేగా పెట్టమన్నారు. లోపల ఏముందో చూసుకోదు అది. ఏ? ఇప్పుడు డబ్బులు ఉన్నాయన్నారు. ఏముందా? మన సంక్రాంతి పండుగ సూట్ కుట్టించారా? కుట్టించారే. ఇటు నుంచి 3 దోవలు బాగానే కుట్టాడు. అట్టేమైంది? దీనికి మాత్రం బెజ్జి వదిలేసి నైవే తెలివితేటలకు పై పైన పెట్టింది. ఇది లోపలికల్లా పెట్టలా ఏం చేస్తున్నా? ఏసేయ్. ఏరుకోండి. ఏసేయ్. ఏహే. ఈ. ఆ. నెల్లూరి నెలజానా నే కుంకుమల్ల మారిపోనా నువ్వు స్నానమాడు పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందలకు ముప్పలాగా నన్ను కొంచెం దాసుకోవే నెలజానా నే కుంకుమల్ల మారిపోనా నువ్వు స్నానమాడు పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందలకు ముప్పలాగా నన్ను కొంచెం దాసుకోవే 100 నీ బొంద. ఆ 100లో నుంచి వచ్చిందే ఈ 100. ఓ. ఏరుకోండి. తీయండి ఆ? మీరే తీయండి. నేను తీనండి. ఎందుకో? మనకి యాత్రమే కానీ తీర్థం ఉండదు. ఏమండి మీరు మా ఇంటికి వచ్చిన అతిథులు కదా, మేము ఎయ్యమట్టు వేయాలి, తీసేమాట తీసేసేయాలి. అంటే మీరు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు వేయమంటే వేయాలి, అంతేగా? మీరు తీయమంటే తీయాలి. అంతేగా? ఓ పని చేయండి. ఏమిటి? మీరు మా ఇంటికి రండి. చేసి నేను వేసే ఉంచుతా. తీరా ప్రెస్టేజ్ సాగి తీరా తీవా? తీరా తీవా? అయ్యో 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 అన్నారు. ఆ. ఏడింటికి సార్ తీయో తీయాలి. ఆల్ రైట్. మీరు బాధపడుతుంది నేను తీసుకొస్తా. మీరు బాధపడుతుంది నేను తీసుకొస్తా. చిత్ర నేను ఏరు కుప్పను పెడతా. ఏయ్. డబ్బులండి నువ్వు ఎత్తి మీ అక్షత్రం పెట్టావు. అట్లానే. అబ్బాబా బావగారు ఏంట మూలుగుడు అని? ఏం చేయమంటారు? ఏ? మా ఇబ్బందులు మాకు ఉంటాయి. ఏంట ప్రాబ్లం? స్టమక్ ప్రాబ్లం. ఎందుకు వచ్చారు ఇంత పొట్టని? చిత్ర బావగారు ఈ పొట్ట తగ్గాలంటే ఏం చేయాలి? నేను చిక్క చెప్తాను అలా చేయండి తగ్గిపోతుంది. ఏమిటో? మార్నింగ్ వాకింగ్ చేస్తే తగ్గిపోతుందా? మార్నింగ్ వాకింగ్ అయితే తగ్గిపోద్దా? అందరూ అదే చేస్తున్నారు. మరి ఆయన ఏంటి మా దర్శన్ గారు అట్లా చెప్పాడు? ఏం చెప్పారు బాబు? ఏం చెప్పాడా? ఏం చెప్పాడు? పిచ్చనా కొడక ఆ. మార్నింగ్ వాకింగ్ అంటే అంటే? నైట్ బ్యాటింగ్ వంగి డబ్బులు తీయలేవు కానీ బ్యాటింగ్ అయితే బెండ్ అయిపోతా. బ్యాటింగ్ చేస్తా జాగ్రత్త. ఆయన అలాగే చెప్తారు. ఆయన మాటలు నమ్మమాకు. నేను బెండి చేద్దామని. శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయి రా నాయన. శ్రీరామచంద్ర నారాయణ శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయి రా నాయన. కాలెత్తు. ఎత్తదు డబ్బులు దొక్కుతున్న కాలెత్తు. ఎత్తదు ఎత్తదా? ఎత్తదు. కూడా ఉన్నాయి కాలుకి. నేను ఎత్తాను అనుకో బెండ్. ఎత్తపోతే ఏమవుతుందో తెలుసా? ఎంతకన్నా ఏం చేస్తావు? నేను అమాయకుడిలా కనబడుతున్నానా? కాదే. కాబట్టి నాకు కంపకొచ్చా. ఆహా ఏ ఉన్నావే గుంటూరు సెంటర్లో కంపెనీ నడిపే కాంతంలాగా. కాలెత్తా. నేను ఎత్తను. ఎత్తపోతే ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఆ. నేనంత అమాయకుడిలా కనబడుతున్నాడా? అమాయకుడు గాడేమో కొంపొచ్చు. కాదు, గుడివాడోడిని. ఏం అబ్బా. చేస్తాను తెలుసా? ఎంతకన్నా ఏం చేస్తావు? తోసేసి తీసేస్తా. బా ఏయ్ చేయి. డబ్బులు ఇచ్చాం. డబ్బులు ఇస్తే చేవేస్తావా? డబ్బులు ఇచ్చాం. ఈ పాట దానికని ఈ మిడిచి పాటు. మరి నువ్వు నా కోసం వస్తావా కూర్చున్నావా? అబ్బా రమ్మని తిమ్మన బంతికి నీ కోసం ముస్తాబు. మరి ఆ భవానీ శంకర్ గారి కోసం మీకు సీక్రెట్ చెప్తానండి. అనవసరంగా ఎందుకు డబ్బులు తింటారు? మీకు సీక్రెట్ చెప్తానండి. మా అక్కకి ఆ భవానీ శంకర్ గారికి లవ్ అండి. ఆడ ఆ దోసకాయ మహోడు.
చూసారండి, సొమ్ము ఒకటిదే సోకు ఒకటిదే. అంతేగా సొమ్ము నాది, సోకు భవానీ శంకర్ గారికి, దండగ నాకు పండగ ఆడికా. అంటే టీవీ నాది, రిమోట్ ఆడిది అనమాట. అంతేగా మీ దగ్గర కూడా స్వార్థం ఉంది. ఏమిటది? ఏమిటదో ఆ. నచ్చినోడు ఇంత పెట్టినా ఫ్రూట్ గానే ఉంటుంది, అవునవును. నచ్చినోడు ఎంత పెట్టినా ఛే, లోటుగానే ఉంటుంది. ఈ రోజుకి సరిపెట్టుకోండి, ఆ. రేపు మీ అమ్మని పంపించండి, చెక్కిస్తా. ఏయ్, అమ్మ మా అమ్మ చెప్తావు, చెప్తా, మా అమ్మ చెప్తా. అమ్మ చెప్తావు నువ్వు. ఊరుగా మీ అమ్మని చెక్కాలంటే పెద్ద పెద్ద బాడితలు కావాలా? ఇప్పుడేగా మిమ్మల్ని చెక్కుతా అన్నారు. మీ అమ్మని పంపించండి, చెక్కిస్తా. అక్క బ్యాంక్ చెక్కు ఆ, చెక్కు రాసకపోతే పీకెత్తా. పీకిస్తా. ఏంటి? పీకదేంటి? చెక్కు రాసకపోతే ఆ, పీకెత్తా. పీకిస్తా కాదు, ఆ పేక. మాట మీద నిలబడే వంశం మాది. ఆహా, మాట మీద నిలబడే వంశం అనేది. ఏమండి సుబ్బారావు గారు, నాకు కోకలు తీస్తానన్నారు, ఏవండి? అమ్మా మా అమ్మకి చీరలు, అమ్మా. మరి నాకు జీన్స్ ప్యాంట్లు, అమ్మా జీన్స్ ప్యాంట్ టీ షర్ట్, డ్రెస్ బాగో నాకు. ఏమండో ఇలా రండి. వచ్చాను, చెప్పండి. మీ అమ్మకి కోక తీసి పెట్టానా, ఆ? మీకు చీర తీసి పెట్టానా, ఆహా. ఇదిగో దీని లంగా తీసి మరీ పెట్టా. ఎక్కడ పెట్టాయండి? ఏమంట పెట్టు. ఇవన్నీ తెద్దవని మూట కట్టానా. ఏది మూట? ఈ లోపు మయ్యలేడు, ఏమైంది మేయకి? మా డాడీ మీ డాడీని ఏమైంది చెప్పండి. చచ్చిపోయాడు. అక్క బాగా చెప్పి చచ్చినట్టు ఉండాలి. బాగా అబద్ధం చెప్తే చచ్చినట్టు ఉండాలి. బావగారు చెప్పేది పచ్చి అబద్ధాలే. మేము అబద్ధాలు ఆడ నిజం చెప్పం కానీ. బావగారు పొద్దున్న మా అమ్మ మా అక్క నేను పిరంగిపురం బాబా గుడి గుడికి వెళ్ళామా, ఆ. అక్కడికి మీ నాన్నగారు కూడా వచ్చారండి. ఆడు మా నాన్న కదా, మరి మరి ఎవరు? మా డాడీ. అదే ఆహా. మీ డాడీ నాన్న, నాన్న డాడీ అన్న ఒకటే. వచ్చి మా అమ్మకి ఇష్ ఇష్ అని సైక్ చేసి ఆ గుడి వెనక లాకపోయి గంట సేపు గుస 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 మాట్లాడారండి. మరి అట్టా చెప్పరే, ఏంటని? ఆ గుసగుసల్లో నుంచి వచ్చిందే ఈ రొసరొసలో. ఆ, మీరు ముగ్గురు చూశారంటే ఆ నా కొడుకు ఇంకా బతుకుతాడా? ఆహా. ఆ మొత్తతోనే మనసరి పడ్డాడు. అవునా? బావగారు మరి మా ముగ్గురు రోజు మిమ్మల్ని చూస్తున్నాం కదా, మీరు ఇప్పుడు ఎక్కుతారు మంచం. మీరు నన్ను చూడట్లా, మరి? నేనే మిమ్మల్ని చూస్తాను. పోన్లే ఏదో ఒకటి. ఇప్పుడు తగ్గిందిలేండి, ఆహా. గురక తగ్గి ఎక్కులు మొదలైంది. అవునా? చచ్చిపోతారు ఎక్కులు వస్తే. సరే చిత్ర, మరి మీరు ఎప్పుడైనా ఉన్నారు కొంపకాడ? నా సంగతి ఎందుకులేండి, చిన్నపిల్లాడి. అవునా? చిన్నపిల్లగాడు కదా, బావగారికి పాలు తీసుకొని రాపోవే. పాలు కాదు, ఈయనకి రమ్ము సోడా గోలి సోడా కావాలి. తీసుకో కోకోకోలా, వేసుకో రమ్ము సోడా, చూస్తే మజా, చేస్తే నిషా, కలిపి కలిపి వలనడా. తీసుకో కోకోకోలా, వేసుకో రమ్ము సోడా, చూస్తే మజా, చేస్తే నిషా, కలిపి కలిపి వలనడా. బాగారు రమ్ము సోడా తెస్తా మీకు. బాయ్. ఏమండోయ్, ఓ పాట పాడరా. పాటే జుమ్మంది నాదం చెలరేగింది ఒక రాసలీలా. నాదం చెలరేగింది ఒక రాసలీలా. ఎదలోని రుదల ఎలరేటి నదిల కదిలేటి అలల కలల వరదల. ఎదలోని రుదల ఎలరేటి నదిల కదిలేటి అలల కలల వరదల. చలితల లిత పద కవితల లిత లేద సరిగమలు లిఖించగా వర మధురి మహలు లిఖించగా సిరి సిరి మూవల్ పులకించగా. అబ్బా, అబ్బా.
వచ్చేసిందండి ముండ. అరే ఎంతమంది అన్నా పోతున్నారు కానీ ఈ ముండ పోదే. అదేంటండి మంచి రసవత్రమైన కట్టులో వచ్చి సర్వంతా చంపేసింది ముండ. పట్టుకోగానే నేను అల్లుడు గారు అందరికీ పిచ్చముండో ఏదో మగోడు వాసన తగలట్టు మై మరిసిపోతుంది. ఆరిపోయాడు ముండా కొడుకు. దీనికి ఎప్పుడు తెలిసింది ముండకి? వాడి మొహం చూసారా ఎడారిలో ఒంటిలాగా ఎలా ఉందో పాపం. దీని మొహం చూశారండి తడారిపోయిన దొంగలాగా ఎలాగుందో. మా ఇంటికి వచ్చే రోజుల్లో చక్కగా నల్లగా ఉండేవాడు, ఇప్పుడు రైల్లో బొగ్గేసేవాడిలాగా ఉన్నాడు. ఓషిముండు ఆడి జోలికి పోబాక. రైల్లో బొగ్గేసేవాడు కూడా మంచి కాక మీద ఉంటాడేమో ఉండగాన. ఒరేయ్ కాక మీద ఉంటే తొందరగా కాలిపోతాడు రా వేధవా. నీ మాటలు ఇంకా పెరంగపురంలో ఎవరంటారు పిచ్చమడి పాదరా. పిచ్చెక్కి తిరుగుతున్నాడు పొద్దున్న నుంచి మన పెరంగిపురం గ్రామం అంతా. వీడేసుకున్న బట్టలు వీడి కాదండి, ఎవరికి? అద్ది బట్టలు. అద్దియా? పేద కళాకారుడు వచ్చిన మహానుభావుడు మా సురేంద్ర మాస్టర్ గారు ఇప్పించారు ఈ బట్టలు. ఓ పిచ్చముండ సురేంద్ర మాస్టర్ గారు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ అండి. ఆయన బట్టలు నేను, నా బట్టలు ఆయన వేసుకుంటా. తప్పే ఉంది ఇందులో. అట్టా చెప్పుకొని బతుకుతున్నాడు ముండా కొడుకు. మొన్న కొత్తగా ఓ సినిమా వచ్చింది పవన్ కళ్యాణ్ గారిది, బ్రో సినిమా. ఆ సినిమా టికెట్లు బ్లాకులో అమ్ముతున్నాడు 5500 అని. ఎవరు? నువ్వు. ఓ పిచ్చముండ అసలు ఆ డిస్ట్రిబ్యూటరే నాదండి, నేనే వేసుకోమని ఇచ్చే గుంటూరు వాళ్ళకి. ఈడు ముఖానికి ఒక డిస్ట్రిబ్యూటరా? నా లంగాలు చించి లాల్చీలు కుట్టించుకుంటున్నాడు ఈడికి ఒక డిస్ట్రిబ్యూటర్. సిగ్గు లేకపోతే పిచ్చముండ. గోళీలు ఆడదామా? గోళీలు అసలు నీకున్నయ్యారా గోళీలు? ఎంతమంది అయినా పోతున్నారు కానీ వీడు మాత్రం నా కొంప విడిచిపోవటంలా. ఆరిపోయాడు ముండా కొడుకు. ఏవిరా దుప్పట్లు? అయ్యా పోలరంగడు గారు. ఏమండి బాబు ఎక్కడికి వెళ్ళాబోయో? నమస్తే నమస్తే. నేను లేనండి. ఎక్కడికి వెళ్ళా? హైదరాబాద్ ఆటల పోటీలకు వెళ్ళా. ఏమాట అయ్యో? ఏమాట? పైకి లేపడం కింద పెట్టడం. అదే మాట. వెయిట్ లిఫ్టింగ్. లేపావా? లేపి అవకాడ పడేసంటే మా ప్రైజ్ మనకే ఇచ్చారు. లేప అవతల ఇలా వీడి మీద వేసుకుంటే నేను వెళ్ళి లేపా. ఒరే పోసుకోవాలి ముండా కొడక. ఏవిరా దుప్పట్లు? నమస్తే బాబు. నమస్తే నమస్తే బాబు మా పిల్లడు చిన్న ఉద్యోగం ఇప్పించవయ్యా. ఉద్యోగమా? మరి ఇప్పుడు దాకా చెప్పలేదేమండి? చెప్పాం కదా ఇప్పుడు. ఊరుగా ఇప్పుడు దాకా మన ముఖ్యమంత్రి గారు సీఎం గారు నా పక్కనే ఉన్నాడు. అబ్బో గంట మాట్లాడుకున్నాం మా ఇద్దరు. మరి ఆయనకు మాట చెప్పేవాడు కదా, ఉద్యోగం ఇప్పించేసేవాడు. అయ్యో ఈయనంతా పెద్ద పెద్ద వాళ్ళతో తిరుగుతాడండి. నేను ఎంత ఈయన ముఖ్యమంత్రి గారు, ఈయన చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళంతా కలిసి తిరుగుతారు రోజు. ఒకే ఫ్లైట్ అండి. ఫ్లైట్. మరి వాళ్ళ ఇంట్లో దొడ్లు గడిగేది ఈడేగా. మరి సిగ్గుందారా చెప్పుకుంటాక మొండా కొడక. సిగ్గు లేని మొండా కొడక. దీని మాటలు పట్టించుకోబాకండి. బీపీ డౌన్ అయిపోతుంది మొండకి. దీని మాటలు పట్టుకోబాకండి. ఏంటంటారు? ఏ ఉద్యోగం కావాలి మీకు? కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పించవయ్యా. అంటే కానిస్టేబుల్ ఉద్యోగం. కానిస్టేబుల్? ఊరుగా నేనేంటే నా రేంజ్ ఏంటి? సీఎం గారితో చెప్పి రేపు పొద్దున కల్లా మీ ఓడికి సీఐ పోస్ట్ వేయించేస్తా. ఉపయోగించుకోండి. ఏవిరా దుప్పట్లు పోసుకోరు ముండా కొడక. నమస్తే బాబు. నమస్తే నమస్తే బాబు. చాలా ఇబ్బందులు పడి చాలా దూరం నుండి వచ్చి కొద్దిగా వచ్చిన లోన్ ఇప్పించవయ్యా. లోనా? ఏ లోన్ కావాలి మీకు? ఏడ్చిన పాడి గదిలోనే ఇప్పించావు. గేదెల్లోనా? ఊరికే గేదెలకు లోన్ ఎందుకు? మీ గేదెకి కావాలా? గేదెనా? ఏ క్లాస్ అయినా మాలి గేదె ఉంది ఇక్కడ. అబ్బో దాని మేపలేమయ్యో. ఏ గడ్డన నడదు ఈ గేద. 30 ఏళ్ళ నుంచి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా 9 రాష్ట్రాల ప్రజలు మేపుతున్నారు. ఈ గేదె ఎట్ట పరిస్థితి చూసారు దీన్ని? మరి పాలు ఎత్తదా? పాలా? మరి గేదె పాలు ఎత్తదో ఇవ్వదో మా బ్రహ్మయ్య మేస్త్రి గారికే తెలియాలి. పాలు చేయవయ్యా. పాలు ఇచ్చాయా? మరి ఇప్పుడు దాకా చెప్పలేదా? ఏ క్లాస్ అయినా పట్టదోళ్ళు 2 ఉన్నాయి లోపల. కొట్టుకుపోయా పోసుకోలు ముండా కొడక. అప్పుడు ముండా కొడక. అమ్మో ఈడి చేసిన ముండా కొడక. అమ్మో అమ్మో విషయం ముండా. నువ్వరే అన్ననన్నా. నిన్నేమిట్రా? నీ బాబునన్నా, ఎవరు? నీ తాతనన్నా, ఎవరు? నీ ముత్తాతనన్నా, ఎవరు? ఒక లెక్కట డబ్బా. నువ్వేడబ్బా. ఒరే నీ బతుకంతా నాకు తెలుసు ముండా కొడక. నీ బతుకు నాకు తెలియదు. నీ బతుకు ముండా కొడక.
నువ్వెంత నీ బతికెంత దొడ్లు గడిగే ముండా కొడక. వీడెంతంటే సీఎం గారు అంతంట. గ్యాదల్లో నిప్పిస్తావారా? ఒరేయ్, నాతో పెట్టుకోబా, గ్యాదల దగ్గర పేడకళ్ళు ఎత్తిస్తాం ముండా కొడక. వాడి మొహం చూసారా? కాల్చి గీసిన పందిలాగా ఎలా ఉంది ఆడి మొహం. నన్నరే అంటారా? ఫోన్ ఇంటర్నేషనల్ ఫోన్ రాస్కల్ యూస్టస్ ఫెలో. నా అంతస్తు ఎక్కడ, నీ అంతస్తు ఎక్కడ? ఏమిట్రా నీ అంతస్తు? నా పొజిషన్ ఏంటి, నీ పొజిషన్ ఏంటి? ఏమిట్రా నీ పొజిషను? నా రేంజ్ నీ రేంజ్ అంటే పొట్లాలు మోసుకునే ముండా. అవును ఆయన. అమ్మాయి మేళానికి వెళ్ళొచ్చి పడుకుంటే దాని అడుగులంగాలన్నీ నువ్వే ఉతికావు, దాని చీరలన్నీ మడతేసావు, కాళ్ళు పిసికావు. ఎవరిదనైనా పొట్లాలు మోసుకునే కులం? అమ్మ ముండా, ఇవన్నీ ఈ ముండ ఎప్పుడు చూసింది? ఓ కంతలో నుంచి చూసావా ముండా? కంతల్లో నుంచి చూస్తే సంకరిపించకుండా పోయినాయా? కాళ్ళు పిసికాను, కథనాయి కూడా పిసికాను. ఒరే, ఒక వరలో 2 కత్తులు ఎమ్మడు. నా కొంపలోంచి పోతావా, కాళ్ళు ఎరక్కొట్టమంటావా? పెళ్లికి చెప్పుకొని మరి వస్తాం ముండా. ఆల్ రైట్, నేను పోతా. మీకు పెట్టిందంటే నాకు నువ్వేం పెట్టావురా? నాకు నువ్వేం పెట్టావు? నేను నీకేం పెట్టానా, ఎంత పెట్టానా, ఎక్కడ పెట్టానా? విషయం ఉండా. పెట్టేవాడు 10 మందిని పేరంటానికి పిలిచి చూపించి మరీ పెడతాడా ముండా? పళ్ళు రాలిపోతే ముండా కొడక. నువ్వు నాకేం పెట్టావరా? నేను నీకేం పెట్టలేదు. ఏమీ పెట్టలా. తలతలలాడే ఈ పట్టు చీర ఎక్కడదన్నా పాప? ఇది నువ్వు కొనిపెట్టావా? ఈ చీర గుంటూరు తీసుకెళ్లి మహానుభావుడు మా రేపూడు రమణారావు గారు కొనిపెట్టారు ఈ చీర. రమణారావు గారా? నా కొట్లేదు. ఒరే, నా వద్ద ఏమీయును లేదే. ఓ మాలిని, నీ వద్ద ఏమీ నువ్వు లేదా? నీవు భలే కంట్రీ దానవలే ఉన్నావు. కానీ బాల సూర్య ప్రభాకలితం పై వెలుగొందు చుల్లయది. ఏమిట్రా అది? ఆ పిల్ల దానినే ఏ వలకైనంతగా నమ్మి నీ అల్లునికై వెట్టిల్చిన చల్లదే. ముండా పిల్ల నాది. దాని వెనకమాల నెంబర్ దూడి కేడియం. పళ్ళు రాలిపోతే ముండా కొడకి. ఈ బిళ్ళ నీదే. ఈ బిళ్ళ ఎంతో ప్రేమతో మహానుభావుడు మా సురేంద్ర మాస్టర్ గారు చేపించారు విజయవాడ తీసుకెళ్ళి. ఈ బిళ్ళ ఎప్పటికైనా మా మాస్టర్కే సొంతం. ముండ సురేంద్ర మాస్టర్ గారు నీకు మధ్యలో బిల్లలు చేస్తాడు ముండకనా? కాటిసీన హరిశ్చంద్రుడు అయ్యావా? కర్రాకుండా పట్టుకొని పోరా ముండా కొడక. నిన్ను నాశనం చేయకుండా నేను వెళ్తానా ముండకనా? ఆల్ రైట్, పోతా. పంపించేయి. ఎవరిని? నా ఫ్యామిలీ. ఎవరు నీ ఫ్యామిలీ? మీ పెద్దమ్మాయి నా ఫ్యామిలీ కాదా? పళ్ళు రాలిపోతే ముండా కొడక. నువ్వు తాళి కట్టావా, కాలు తొక్కేవారా? ఎవరు డబ్బులు ఇస్తే వారికే ఫ్యామిలీ నా కూతురు. విషయం ఉండా. నేను తాళి కడితేనే నన్ను గదిలోకి పంపించావా? నేను కంకణం కడితేనే నన్ను పక్కేసి పడుకోబెట్టాముండా. ఒరే, నీ పని అయిపోయింది నేను తెలిసే మా ఏరు రాజారెడ్డి గారి లైన్లో పెట్టా. రాజారెడ్డి గారి లైన్లో పెట్టాముండు. అదే పిలు. నా పిలుచుకో, నువ్వే పిలు. నేనే పిలుస్తా. పెదపాప ఖమా. స్నానం తర్వాత వచ్చా. ఎట్టుంటట్టు వచ్చామరా చిత్ర. మీ ఎక్కడా మీద అభిమానంతో తొందరపడి వచ్చేస్తుందేమో. ఆ తలుపు గడేసి నువ్వు రావే. మా అక్కేం రాలే. చిత్ర, మీ ఎక్కడ రమ్మంటే నువ్వు వచ్చావా? ఆల్ రైట్. ఆకలైనోడికి అంబలైన ఒకటి, అన్నమైన ఒకటి. చిత్ర, నువ్వు ఏళ్లకు చిన్నదానివైన వ్యవహారంలో పెద్దదానివి. ఎందులో? ధర్మ బుద్ధిలో. అట్లా చెప్పండి. నీ అమ్మ పళ్ళు రాలితే ముండా కొడక. నీ అమ్మ ఏమిట్రా? మీ అమ్మ గారు. మీ అమ్మ గారు. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. చూశారండి ఎన్ని దీపాలు ఆరితే ఈ ముండ దీపటి వెలిగిపోతుందో, ఎన్ని కొంపలు ఆరితే ఈ ముండ కొంపలాగుందో. చిత్ర, మీ అమ్మ గారు. అట్లా కాదండి, మీ అమ్మ గారు అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. మర్యాద మర్యాద. మీ అమ్మ గారు. మీ అమ్మగారు అట్లా నన్ను పట్టుకున్నారు. ఒట్టిరా కాదు, పలకలరా. అయ్యో మీరు ఆడకండి. ఏమ్మా బావగాని పట్టుకుని అరే పలకలరా అన్నావా? నేను అలా అనలేదే. మరి దుప్పట్లేవి రా అన్నానే. బావగారు కంగారు. మీరు కంగారు పడి చెప్తాక దుప్పట్లేవి లోపలికి రా అంతే, సింపుల్. అదేంటే ఆ ఊపు, ఆ బిగుంపు, ఆ పట్టు నీ దగ్గర రాలేదే? నేను చిన్నపిల్లనుగా నాకు ఎక్స్పీరియన్స్ తక్కువ. నాతో గుడివాడు వచ్చే పొట్లన్నీ నేర్పేస్తా. నేర్చుకున్న వాళ్ళు ఆల్రెడీ కుక్కున్నారు. దుప్పట్లేవి
ఈ పొట్లు మనకు తెలియవండు. అవునా ఆయన చిత్రం మీ అమ్మ మనలో సందులో పెట్టి ఇచ్చేసిందే. ఆ సందులు ఆ గొంతులు తెలిస్తే కానీ నా కొంపకు రావు. అసలు రోజు ఇది కూడా చిత్రం. నేను రావడం నామే ఎంతో ప్రేమతో మీ ఎక్క రావడం అంతలోకి కంత్రి ముండి అక్కడి నుంచి వచ్చాను. పళ్ళు రాలిపోతే కంత్రి ముండా కొడక. నేను ఒక మాట ఏమండి, నేను ఒక మాట అన్నానా? అదే మగోడు మీద గట్ట మీద మీదకి వచ్చేదంటే మొండది. ఈడు పెద్ద మగోడు బయలుదేరాడని మరి. మగోడు వాసన 2 రోజులు అయింది మొండకి. పెద్ద మగోడుగా నాతో పట్టుగా మొండ రేపు చేసేస్తా. రేపు చేస్తావా? రేపు చేసేస్తా. ఇవాళేమీ చేయలేవా? ఈడు బతుకంతా రేపే. ఊషముండు నిన్ను ఈ జన్మలోనే కాదే వచ్చే జన్మలో కూడా ఎప్పుడు రేపు చేయలేడేముండ. ఇదిగో ఒక్క గుద్దు గుద్దాలంటే బంగాళాఖాతంలో ఒరే దాన్ని ఎందుకురా కొడతావు? సెల్ ఫోన్ టవర్ లాగా ఉన్నావు, నిన్ను కొట్టలేక. నన్ను కొట్టడం నీ వల్ల కాదు, నీ బాబు వల్లే అవలా. నాతో పెట్టుకో బాగా. సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి. నువ్వా? అవును. సమరసింహారెడ్డివా? ఇంద్రసేనారెడ్డివా? అవును. నేను కడప రెడ్డిమ్మన్రా. కాలి గోటుతో చంపుతాం ముండా కొడక. ఉషముండా నేనేదో మగోడిని తొడగొట్టాననుకో, నువ్వు కొడతావా? నువ్వెక్కడ కొడితే అక్కడ కొడతా. కొట్టవే, నీకన్నా ఉండాలి నాకన్నా ఉండాలి. కొట్టు. ఒసే పిచ్చముండా తొడే కొట్టుకుంటున్నావు, ఇంకా ఎక్కడన్నా కొట్టుకుంటున్నావు చూసుకో. ఏంటో డుబ్బని బాతుందండి. ఒరే నేను కాదు నువ్వు చూసుకొని కొట్టు ముండా కొడుకు. ఇప్పుడు గుంటూరు మోసుకెళ్ళాలి గవర్నమెంట్ హాస్పిటల్కి. కొట్టవే, కొట్టు. ఇడిచేసిందండి ఇదే, చప్పగా ఇడిచి దీనికి సిగ్గుసరం లేదు బుండకి. కొట్టవే. అబ్బా ఓషుబండు. ఆరాల పళ్ళాలు తీసుకుంటా, నీ పళ్ళు ఏమైందా? కాసేపు ఆగు, నీ చేతికి వచ్చుద్ది అడుక్కుందుగా నీ పళ్ళుతోనే. ఇక్కడ ఆంటీ 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 అమ్మాయిని పంపించవా? ఆయన నడక చూసారా? లుంగీలు అమ్మే లంగడా సాహిబ్ లాగా ఎట్ట నడిచాడు. అసలు నన్ను రమ్మంటారా పొమ్మంటారా? 4 చేసుకొచ్చా 4 డేస్ బ్యాక్. మీరు అంటలేరు ఎక్కడికి వెళ్ళారమ్మా? మద్రాసు వెళ్ళాం బావగారు. ఎందుకో? సినిమాలో రికార్డులు పడ్డాకండి. ఎవరెవరు? నేను మా అక్క. మరి మీ అమ్మ నన్ను వద్దన్నారులేండి. ఎవడా రాస్కల్? ఆయన ఎవరో వద్దన్నారులేండి. వాడికేం తెలుసా తప్ప ఎదవరా కొడుకో. అయ్యో లేళ్లే, మద్రాసులో ఉన్నాడుగా. నాది చిన్న సందేహం, మద్రాసులో తెలుగు రాదుగా? అక్కడ తమిళమండి. ఊరుగా తమిళం మీకు వచ్చావు కదా? చాలే ఊరుకోండి, నాకు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ 14 భాషలు వచ్చండి. ఇన్ని భాషలు వచ్చి దేశాన్ని ఆరిపెత్తన్నారా ముండలారా మీరు? బాబు మేము మద్రాసులో దిగంగానే వాళ్ళు వచ్చి ఒంగు ఒంగు పిచ్చముండా ఒంగు కాదా చెప్పలేవే? అమ్మా వాంగో వాంగో. ఒంగు కాదా? పరువు అంతా పోయింది. వాంగో వాంగో. చూశారండి, అసలు ఈ పిచ్చముండకి ఎప్పుడు అదే చేసి వంగటమే. చాలే ఊరుకోండి, మేము పాటలు పాడటానికి థియేటర్ దగ్గరికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళగానే ఎన్నా ఇరికే ఎన్నా ఇరికే ఎన్నా ఇరికే అంటున్నారు. అవునులే, తమిళనాడు ఇరికే, ఆంధ్రే ఎడలుపు. అమ్మా అక్కడేమేం పాటలు ఇచ్చారా?